హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియ కార్తిక్ అఫీషియల్. అందరెలా అన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి వ్లాగ్ అన్నమాట. చాలా రోజులయిపోయింది వీడియో పోస్ట్ చేయక. ఐయామ్ రియల్లీ సారీ అండి. ఎందుకంటే వినాయక చవితి వచ్చింది కదా ఈ మధ్యలో. సో, అందుకని ఆ ప్రిపరేషన్‌లో వీడియో అనేది ఎడిట్ చేయడానికి టైం పట్టింది నాకు. అస్సలు టైం లేదు. నేను ఎప్పుడు నైట్ టైమ్ వీడియో ఎడిట్ చేస్తానన్నమాట. సో, నైట్ టయర్డ్ అయ్యి తొందరగా పడుకుంటాను. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేవాలి గదా అని చెప్పేసి వీడియో అసలు ఎడిటే చేయలేదు. సో, ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా వీడియో పెట్టాలని చెప్పేసి ఇంకా ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి ముందు రోజన్నమాట. ఇంక ఈ ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని ఇంక అల్లుకుంటున్నాను. వాకిలికి అండ్ దేవునికి స్వామికి వేయాలని చెప్పి ఇంక అన్నీ కూర్చొని అల్లుకుంటున్నాను. 1 డే బిఫోరే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు నేను డే బిఫోరే ఆఫ్టర్‌నూన్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఫ్లవర్స్ అన్నీ అల్లేసి వచ్చి కిచెన్‌లో ఇంకా చాలా సామాన్లు ఇవన్నీ ఉన్నాయి. వాష్ చేసుకునేటని చెప్పి తొందరగా ఇవన్నీ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా వర్క్ ఉంది. అండ్ బయటికెళ్ళి కూడా ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఇంకా కొన్ని కావాల్సినవి తీసుకోవాలని చెప్పి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. సో, ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకొని ఎత్తి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ రైస్ నానబెట్టాను. నైట్ రైస్ కోసము. ఇంకా ఇక్కడ బట్టలన్నీ వాషింగ్ మిషన్‌కేసింది. ఇంక ఇవన్నీ వచ్చి బయట ఇంకా అన్నీ ఆరేసానన్నమాట. తర్వాత ఇంకా లోపలంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బయటంతా చెత్తంతా ఉంటే ఇంక ఇవంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడంతా క్లీన్ చేద్దాం బయట వాటర్‌తో అని చెప్పేసి ఇంకా ఫెస్టివల్ కదా! సో, అందుకని ఇక్కడ బయట కూడా మొత్తం నీట్‌గా ముగ్గేసుకుందాం అని చెప్పి ఇంకా ఇక్కడంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా బయటంతా చెత్త ఊడ్చేసాను. ఇంకా ముగ్గేయలేదనమాట. ఇంకా వచ్చి ఫస్ట్ ఇంకా కాఫీ చేసుకొని తాగుదామని చెప్పి నాకు ఇంకా మా హస్బెండ్‌కి ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాను. ఇంక ఇంతలోకి చిన్నోడు లేచాడనమాట. లేచి ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఇంతలోకి చిన్నోడిని అట్లే ఉయ్యాల్లో పడుకోబెట్టే ఉన్నాను. ఇంకా ఆడుకుంటూ బొమ్మలిచ్చాను. ఈ లోపల ఇంకా బెడ్‌షీట్స్ అంతా ఇంకా తీసేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఓరే! సైకిల్ కొనియాలా? ఆ తర్వాత మా చిన్నోడిని కొద్దిసేపు అట్లా సైకిల్‌లో ఆడిపిచ్చేసాను. ఇంకా నీళ్లు పోసి ఇంకా మళ్ళీ పడుకోబెట్టాను. ఇంకా ఈవినింగ్ నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దీపం పెట్టుకుంటున్నాను దేవునికి. ఇంకా దీపం పెట్టుకున్నాక ఇక్కడ బయటంతా వాష్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ చిన్నోడు లేస్తాడని తొందరగా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా వాకిలికి పసుపు, కుంకుమ అయన్నీ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ పసుపు రాసానన్నమాట. ఇంకా బొట్లన్నీ పెట్టుకుంటున్నాను. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని, ముగ్గులేసుకొని ఇంకా బొట్లు పెట్టుకున్నాననమాట. ఇక్కడ మా గగన్‌కి కోల్డ్, నాకు కోల్డ్, కాఫ్ అండ్ చిన్నోడికి కూడా కోల్డ్, కాఫ్ అన్నమాట. అందుకని ఇక్కడ మా హస్బెండ్ సిరప్ ఏస్తున్నారు పెద్దోడికి. సో, నేనైతే అసలు నాకు ఇన్ని రోజులు వీడియో తీయడానికి రీజన్ కూడా అదే కోల్డ్, కాఫ్. సో, ఇక్కడ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే, ఆ కృష్ణుడికి వెన్న కోసము ఇట్లా కుండ ఉంటుంది కదా! నా దగ్గర ఇది ఐస్ క్రీమ్ దన్నమాట ఇది. అది ఉంటే నాకొక ఐడియా వచ్చింటే దానికి ఇట్లా పెయింటింగ్ చేస్తున్నాను. ఇది కుండకి. సో, ఇది కుండలాగా చేద్దాము. ఇది పెయింటింగ్ చేసి ఇందులో వెన్నలాగా దూది సంథింగ్ అట్లా పెడదాం అనుకుని ఒక ఐడియా వచ్చింది. సో, అందుకే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత నేనిక్కడ దీపుకి ఫుడ్ పెడుతున్నాను. నైట్ డిన్నర్ అన్నం, పప్పు ఏసి పెడుతున్నాను. చిన్నోడు వన్ సైడ్ ఆడుకుంటున్నాడు. మా హస్బెండ్ బయటికెళ్ళున్నారనమాట. సో, చిన్నోడు ఆడుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ఏడుస్తాడనమాట. ఎత్తుకోమని చెప్పేసి ఏదో ఆడుకుంటాడని చెప్పి నేను కూడా పెద్దోడికి డిన్నర్ పెట్టేస్తున్నాను. చిన్నోడు 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 ఏం చేస్తున్నావు? అయ్యి సో, ఫస్ట్ ఒక కోటింగ్ ఇచ్చి అండ్ సెకండ్ టైమ్ కూడా దీని మీద కోటింగ్ ఇచ్చాననమాట కలర్‌తో. సో, ఆ తర్వాత ఇట్లా చిన్న డిజైన్ ఏసుకున్నాను. చూడండి ఎంత బాగుంది కదా! సో, ఇదొక చిన్న ఐడియా అన్నమాట. మనం ఇంట్లో ఉండేదాంతోనే చేసుకోవచ్చు. ఆ తర్వాత కింద వెళ్ళి ముగ్గు వేసుకున్నాననమాట. నేను దీపు వెళ్ళినాము. చిన్నోడు పడుకొనున్నాడు. తీసుకోబోతున్నావా? అమ్మకి హెల్ప్ చేస్తున్నావా? థ్యాంక్ యూ.
సో, ఇంకా ఆ తర్వాత ఇంకా పైకొచ్చేసి ఇంకా ఇక్కడ కృష్ణుడి కోసము ఇంకా ఇక్కడ పీటన్ని రెడీ చేసుకుంటున్నాననమాట. సో, చిన్నగా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ ఇట్లా చిన్నగా అట్లా నా దగ్గర ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి గదా! ఇంకా దాంతో ఇలా డెకోర్ చేసుకున్నాను. ఇక్కడ పీట పెట్టుకొని దాని మీద బియ్యం వేసుకున్నాను. సో, ఇక్కడ నా దగ్గర ఈ కృష్ణుడు ఉన్నాడనమాట. ఇంకా 3 ఇయర్స్ నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. సో, ఈ కృష్ణుడిని ఇక్కడ పెట్టుకుంటున్నాను. బియ్యం వేసుకొని దాని మీద కృష్ణుడిని పెట్టుకుంటున్నాను. సో, ఇక్కడ ఈ నెమలిక కూడా ఉంది కదా! ఇంతకుముందు ఈ కృష్ణుడిని తీసుకునేటప్పుడే నేను అది కూడా తీసుకోననమాట. అది ఎనకాల పెట్టేసుకుంటాను. ఇది ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. ఫెస్టివల్ రోజు తీసిన వ్లాగ్. మార్నింగ్ లేచి ఇక ప్రసాదం కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఘీ యాడ్ చేసి జీడిపప్పు అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుంటున్నా ఆయిల్‌లో కిస్మిస్ అవన్నీ. అటుకులు, బెల్లమేసి స్వీట్‌లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దేవుడికి అటుకులంటే చాలా ఇష్టం కదా! అటుకుల పాయసము అండ్ అటుకులు, ఘీ వేసి మిల్క్ వేసి ఇంకా చేసుకుంటున్నాను ఇది ముందుగా ఫస్ట్. ఇంకా కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అదే ఘీ ఉంది కదా! ఇంకా అందులో నేనిక్కడ అటుకులు యాడ్ చేసుకుంటున్నాను. అటుకులు కూడా ఘీలో కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా క్రిస్పీగా ఉండాలనమాట. మరీ ఎక్కువ క్రిస్పీ కూడా ఉండకూడదు. సో, ఇందులోని ఏంటంటే మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి మెత్తగా ఉంటుంది మిల్క్ యాడ్ చేశాక. ఇంకా అటుకులు ఫ్రై అయ్యాక బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే కరిగిపోతుందని చెప్పేసి. ఇంకా ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను 1 కప్. కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే బావుంటుంది. సో, మిల్క్ అంతా యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఇట్లా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో అట్లా పెట్టేసుకుంటే సో, అది బాగా మెత్తబడిపోతుందనమాట. బాగా దగ్గరికొస్తుందప్పుడు. చూడండి ఇట్లా మనము చేత్తో ఇట్లా అంటే ఇంకా మెత్తగా అయిపోవాలనమాట. ఇంకా లాస్ట్‌లో కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో, ఇది ఇంకా సెకండ్ రెసిపీ అన్నమాట. నేనిక్కడ అటుకులు ఫ్రై చేసుకున్నాను. ఏ ఆయిల్ కానీ, ఏది నేను ఘీ కానీ ఏది యాడ్ చేయకుండా జస్ట్ అటుకులు మాత్రమే 1 కప్ ఫ్రై చేసేసుకొని బాగా మిక్సీలోకి యాడ్ చేసుకున్నాను. మెత్తగా పౌడర్ వచ్చేదాకా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అది మిక్సీ పట్టేసుకున్నాక నేనిక్కడ ఇది ఘీ యాడ్ చేసుకొని ఇందులో కూడా కిస్మిస్, బాదాం అవేమన్నా మన దగ్గర ఉంటే ఇంకా అయి కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి. సో, ముంతమాడి పప్పు ఇంకా అవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక, ఇంకా నేనిక్కడ కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కట్ చేసుకొని కూడా ఇందులో ఘీలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఈ పాయసమే అటుకుల పాయసం అన్నమాట. ఇందులో చాలా బావుంటుంది. కొబ్బరేసి దాని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, కొబ్బరి గూడా ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాను. చూడండి ఈ పౌడర్ అటుకుల పౌడర్ అనమాట. మెత్తగా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఘీ యాడ్ చేసుకొని అందులోనే నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ అంతా ఇందులోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఇది బాగా బ్రౌనిష్ కలర్‌గా వచ్చేదాకా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు దాకా మీరు ఫ్రై చేసుకోవాలి. లేదంటే పచ్చిగా ఉంటుందన్నమాట. సో, అది బాగా ఘీలో ఫ్రై అయిపోయి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలనమాట. అది ఆవిడ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మీరు కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టిపోతాయి. సో, ఫాస్ట్‌గా లైట్‌గా వేసుకుంటూ కొద్దిగా మొత్తము కలిపేసుకోవాలన్నమాట ఇది. సో, ఇందులోకి నేను బెల్లం కరగపెట్టుకొని అండ్ ఆ వాటర్ వడగొట్టుకొని వేసుకున్నానన్నమాట చల్లారాక. ఇంకా అది కూడా ఉడికిపోయింది. సో, ఇంకా లాస్ట్‌లో ఇంకా కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకున్న కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో, ఇది బాగా చిక్కపడుతుంది. సో, మనకి కొద్దిగా చల్లారాక బాగా గట్టి పడుతుందన్నమాట. ఇంకా కొద్దిగా నా దగ్గర సిరప్ ఉంటే ఇంకా అది కూడా ఇంకా యాడ్ చేసుకుంటున్నాను వడకట్టుకొని. మీరు నార్మల్‌గా అయినా అలాగైనా వేసేయొచ్చు. సో, నేనైతే ఇది తొందరగా ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! అని చెప్పి ఇలా యాడ్ చేశాను. సో, ఆ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసము, అటుకుల స్వీట్. సో, చాలా ఇష్టమన్నమాట ఆ కృష్ణుడికి. అటుకులంటే చాలా ఇష్టం కదా! సో, ఇవైతే నేను ఈ ఫెస్టివల్‌కి ఈ 2 స్వీట్స్ అయితే చేశాను. ఇంకొకటి ఏంటంటే పంచామృతం ప్రిపేర్ చేసుకున్నాను. మొత్తం 3 ప్రసాదాలు నేను పెట్టుకున్నాను. సో, ఇంకా ఆ తర్వాతయితే మా పెద్ద బాబుతో అడుగులేయిచ్చానన్నమాట కృష్ణుడివి. సో, చిన్నోడు పడుకోన్నాడు. అందుకని ఇంక అప్పటికి వేపిచ్చలేదు. సో, దీపుకైతే రెడీ చేసి మొత్తము ఇంకా అడుగులేపిచ్చాను ముందు ఇంట్లో.
ఆ తర్వాత ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ డెకోర్ అంట ఇంకా స్వామికి తులసి మాల కూడా తెచ్చుకున్నాను. సో అది అంట ఇంకా పండ్లు పూలు అన్ని పెట్టేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనము పసుపు గణపతిని చేసుకోవాలి ఖచ్చితంగా. మనం ఏ పూజ చేసినా ఏది చేసినా గణపతి అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ముందైతే ఇక్కడ పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి పూజ చేసుకుంటున్నాను నేను. నా దగ్గర చిన్నది కృష్ణుడు కూడా విగ్రహం ఉంది, అది ఉయ్యాల పెట్టుకున్నాను నేను ఇక్కడ. సో గణపతికి పూజ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కృష్ణుడికి అభిషేకం చేసుకుంటున్నాను పంచామృతాలతో. మళ్ళీ అభిషేకాలు చేసుకొని దాన్ని కడిగేసి ఇంకా బొట్లు పెట్టుకొని ఉయ్యాల వేసుకోవాలన్నమాట స్వామిని. ఆ తర్వాత కృష్ణుడికి మనం పూజ చేసుకోవాలి. సో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా. సో ఇంకా ఇక్కడ కాఫీకి పాలు పెట్టుకున్నాను. ఇంకా మా చిన్నోడికి ఇంకా సిర్లాక్ అవసరం అని చెప్పేసి అక్కడ వాటర్ పెట్టాను అనమాట. ఇంకా సిర్లాక్ చల్లార్చాక ఇంకా తినిపిద్దామని చెప్పి ఇంకా ఈ లోపల నేను కాఫీ తాగుతున్నాను. ఇంకా దీపుకి స్కూల్ లేకపోతే చూడండి ఎన్ని బొమ్మలు తెచ్చి అన్ని మంచం మీద వేసుకొని ఆడుకుంటూ ఉన్నాడో, అంతా మొత్తం గలీజ్ చేసేసాడు. సో ఇది ఇంకా ఈవినింగ్ నుంచి తీసిన వ్లాగ్ అన్నమాట. ఇంకా చిన్నోడు కూడా స్నానం చేపిచ్చేసి మొత్తం ఫ్రెష్ చేసి సో ఇక్కడ చిన్నోడితో కూడా పాదాలు లేపించానన్నమాట. ఆ తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుని దగ్గర ఇంకా ఇక్కడ 2 దగ్గర దీపాలు పెట్టేసుకున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ చిన్నోడికి పెద్దోడికి రెడీ చేసి ఇంకా చిన్నగా ఫోటో షూట్ చేశానన్నమాట. చిన్నోడి ఫొటోస్ పెద్దోడి ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఇంకా ఇలాగనే రెడీ చేసుకొని ఇంకా టెంపుల్కి తీసుకొని వెళ్తానన్నమాట నేను ఇద్దరిని. ప్రతి ఇయర్ నేను ఇలాగే కృష్ణుడి వేషం వేసుకొని టెంపుల్కి తీసుకొని వెళ్తాను. మా దీపు కూడా రెడీ అయిపోయాడు. మా చిన్ని కృష్ణుడు, మేము పెద్ద కృష్ణుడు. మేము కాదు. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. అని నిలబడు, అక్కడ నిలబడు, అని నిలబడు.
ఈడు చూడు. Okay, ready, madam? Positions correct? Start music, sir. Venkat, sir. సో, ముందు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళేసి వచ్చామనమాట. అమ్మ వాళ్ళకి ప్రసాదం అవి ఇచ్చేసి, ఇంకా కృష్ణుడిని రెడీ చేశాం కదా! ఇద్దరిని ఇంకా చూపిచ్చేసి ఇంకా వచ్చామనమాట. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉందండి. అస్సలు టెంపుల్‌లోకి వెళ్ళేదానికి అసలు ప్లేస్ గూడా లేదు. ఇంకా చిన్నోడిని తీసుకొని వెళ్ళి అంత క్రౌడ్‌లో అసలు ఉండడు, ఏడుస్తాడని చెప్పేసి ఇంకా మేము వెళ్ళలేదనమాట. కొద్దిగా లేట్ అయినా 10:00 ఆ టైంలో అయినా వెళ్ళొచ్చులే అని చెప్పేసి మేమిక్కడ కూర్చొనున్నాము. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ అవి ఉంటే ఇంకా కొద్దిసేపు చూసేసి ఇంకా ఇంటికెళ్ళి మళ్ళీ వద్దాము అని అనుకున్నాము. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ చాలా ఉంది. ఇంక అందరు ఇక్కడ ఎత్తుకొని ఇంక అందరూ చిన్నోడిని ఎత్తుకున్నారనమాట. ఫుల్ చిన్నోడైతే చాలా ఏడుస్తున్నాడు. Thank you, Nageshwar madam garu. కార్యక్రమంలో ఈ పాట కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి పాట, ప్రఖ్యాతి గాంచిన పాట. అదే సఖీ బాలకృష్ణ. మరి ఈ చక్కటి నృత్యాన్ని అభినయించేందుకు మన ముందుకు వస్తున్నారు. సో, అట్లా అందరూ ఇంక తీసుకొని చిన్నోడిని అందరూ ఫోటోస్ అంతే చాలా మంది తీసుకున్నారనమాట. ఇంక ఫుల్ ఏడ్చాడు. కొద్దిసేపు సైలెంట్‌గానే ఉన్నాడు. ఇంకా మేము ఇంటికొచ్చేసాము. ఇంక తినేసి అండ్ మొత్తం పిల్లలకి డ్రెస్ అన్నీ తీసేసి మళ్ళీ రెడీ అయ్యి 10:00, 10:30 ఆ టైం వెళ్ళామన్నా. ఇంక ఇక్కడ ఊరేగింపు జరుగుతోంది స్వామిది. సో, ఇంక ఇక్కడే ఫస్ట్ ఇంక టెంకాయ కొట్టేసుకున్నామనమాట ఇక్కడ. సో, ఇంకా ఆ తర్వాత అక్కడ ఊరేగింపు జరుగుతూ ఉంది. ఇంకా పక్కనే అన్నమాట కృష్ణుడి టెంపుల్. ఇంక అప్పుడు క్రౌడ్ ఉందని చెప్పాను కదా! సో, ఇంకా మొత్తం క్రౌడ్ తగ్గినాక ఇంకా ఇక్కడ టెంపుల్‌లోకొచ్చాము లోపలికి. స్వామిని దర్శనం చేసుకుందామని చెప్పి. కృష్ణుడు ఎంత బాగున్నాడో, ఎంత క్యూట్‌గా ఉన్నాడనమాట. సో, ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా అయితే ఇక్కడ దర్శనం జరిగింది. చూడండి ఎంత బాగున్నాడో కదా! ఎంత బాగా అలంకరించారో టెంపుల్ అయితే. సో, అంతే అన్నమాట. మా కృష్ణాష్టమి ఇలా జరిగింది ప్రశాంతంగా. మీరెలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్.